మహాగణపతి మరియు అయ్యప్ప స్వామి ఇద్దరు హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన మరియు శక్తివంతమైన దేవతలు. మహాగణపతి వినాయకుడు గజానన అని కూడా పిలిచే గజముఖుడు అంగీకారులకు మరియు ఆటంకాలను తొలగించటానికి ప్రసిద్ధి చెందాడు. అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణువు దంపతుల కుమారుడిగా భావిస్తారు. అతను ధర్మం మరియు సత్యానికి ప్రతీక. మహాగణపతి విశిష్టత: విఘ్నహరుడు. మహాగణపతిని అంగీకారాలకు దారితీసే అడ్డంకులను తొలగించే దేవతగా భావిస్తారు. ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి ఆయనను ఆరాధిస్తారు. ప్రారంభానికి మునుపు: ప్రతి పనిని ప్రారంభించే ముందు మహాగణపతిని ఆరాధించటం ఆచారం. ఇది ఆ పని విజయవంతంగా ముగిసేందుకు దోహదపడుతుంది. శుభం: మహాగణపతిని శుభం మరియు ప్రతికూల శక్తులను తొలగించే దేవతగా భావిస్తారు. ఆయన అనుగ్రహం లభించినప్పుడు కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. జ్ఞానం: మహాగణపతి జ్ఞానం మరియు విజ్ఞానికి కూడా ఒక దేవత అని భావిస్తారు. అయ్యప్ప స్వామి విశిష్టత: ధర్మం మరియు సత్యం. అయ్యప్ప స్వామి ధర్మం, సత్యం మరియు నీతికి ప్రతీక. ఆయన ఆరాధన ద్వారా భక్తులకు మంచి మార్గదర్శకం లభిస్తుందని నమ్ముతారు. శక్తి మరియు ధైర్యం: అయ్యప్ప స్వామిని శక్తి మరియు ధైర్యానికి ఒక దేవతగా భావిస్తారు. ఆయనను ఆరాధించడం ద్వారా భక్తులకు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం లభిస్తుందని నమ్ముతారు. శబరిమల ఆలయం: అయ్యప్ప స్వామిని ప్రధానంగా శబరిమల ఆలయంలో ఆరాధిస్తారు. ఇక్కడ ఆయనను అన్య మతాల వారు కూడా గౌరవంతో ఆరాధిస్తారు. మోక్షం: అయ్యప్ప స్వామి మోక్షం మరియు విముక్తికి కూడా దారితీస్తాడు. ఆయనను ఆరాధించడం ద్వారా భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు.